హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. మిస్టర్ మానిస్టర్ 99 ఎపిసోడ్. హాల్లో జరిగే రచ్చ వినిపించి చాలా కష్టంగా లేచి వచ్చి డోర్కి ఆనుకొని నిలబడి చూస్తోంది నీరజ. ఆమె నయనాలు వర్షధారల్లా కారుతున్నాయి. బ్లడీ బగ్గర్, నీ స్వార్థం కోసం ఒక మనిషి ప్రాణాలతో ఆటలు ఆడుతావే అంటూ పెద్దగా అరుస్తూ చేతిని పట్టుకుని పుల్ల విరిచినట్టు విరిచేశాడు జై. షకీలా పెట్టిన ఆర్తనాదం మిన్నంటింది. చంపేయ్ జై, నా కోడల్ని ప్రాణాలు తీయాలని చూసిన రాక్షసి బ్రతకడానికి వీల్లేదు, చంపేయ్ అని అరిచింది సుభద్ర. వద్దు వద్దు, నన్ను చంపొద్దు, నేను రహీంను అడుగుతాను, డ్రగ్కి విరుగుడేమైనా ఉందేమో అని ఏడుస్తూ అరుస్తూ ఫ్లోర్ మీదకు దేకుతోంది. ఎవడు ఎక్కడ ఉంటాడు అని గర్జించాడు. వాడెక్కడ ఉంటాడో నాకు తెలియదు, మాఫియా మనిషి, ఇంటర్నేషనల్ స్మగ్లర్తో ఉంటాడు అంటూ వెక్కుతోంది. వాడికి నువ్వు తెలుసు జై, నీ పిక్ చూడగానే షాక్ అయ్యాడు, తన బాస్కి నీ గురించి ఇంకా బాగా తెలుసు అన్నాడు వాడు అని చెప్పారు సారథి గారు. కనుగొమ్మలు దగ్గరికి ముడివేసి, ఏమంటున్నారు డాడ్, హౌ ఈజ్ ఇట్ పాసిబుల్, వాడు బాస్కి నేనెలా తెలుసు అని. చెప్పవే, నేనెలా తెలుసు వాడికి అంటూ కాలితో తన్నాడు. ఏమో ఏమో నాకేం చెప్పలేదు, అదే అన్నాడు, నన్ను వదిలేయండి, మీ కాళ్ళు పట్టుకుని వేడుకుంటున్నా, జీవితంలో ఇలాంటి తప్పు ఇంక చెయ్యను, దయచేసి నన్ను వదిలేయండి అంటూ జై కాళ్ళు పట్టుకోబోయింది. డోంట్ టచ్ మీ అని అరిచి, మా అమ్మని చంపాలని చూసిన నిన్ను క్షమిస్తే ఆ దేవుడు నన్ను క్షమించడు అని హంటర్తో మళ్ళీ మళ్ళీ కొడుతూ ఒళ్ళంతా చీరేసి రక్తాలు కారేలా కొట్టి గార్ని పిలిచి, దీన్ని మొత్తం పార్ట్స్ అన్ని విరిచేయండి, ఇది పెట్టే ఆర్తనాదం ప్రకృతి అంతా ప్రతిధ్వనించాలి, నెక్స్ట్ తీసుకుపోయి బతికుండగానే బరియల్ గ్రౌండ్లో కప్పెట్టేయండి, లాక్కెళ్ళండి బయటకు అంటూ గాండ్రించాడు జై. ఎస్ సార్ అని షకీల్ అని రెక్కలు పట్టుకోవటానికి లేక కాళ్ళు పుచ్చుకొని లాక్కెళ్తుంటే ప్రాణ భయంతో గగ్గోలు పెడుతూ ఏడుస్తోంది. ఆమె రోదన అరణ్య రోదనగానే మిగిలిపోయింది. చిన్నగా వెక్కుతున్న నీరజ వైపు తలలు తిప్పి చూశారు అందరూ. జైకి మంట సర్రును ఎక్కి, ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు, నిన్ను ఇలా చూసి మేం కదా ఏడవాలి, ఏడుస్తాం, నీకదే కదా కావాలి అంటూ అరిచాడు. నాన్న, కంట్రోల్ యువర్ సెల్ఫ్ అంటూ చేయి పట్టుకుంది వాసంతి. ఏం కంట్రోల్ అమ్మా, డాడ్ నాని ఎంత పద్ధతిగా చెప్పారు, ఒక్క మాట అయినా చెవిని పెట్టిందా, తన అహం చూపించి ఏం సాధించింది, ఇలా కురూపిలా మారింది. హా, ఎందుకు సాధించలేదులే, నన్ను మా డాడ్ని చచ్చి కూడా సాధిస్తుంది, ఇది మాత్రం పక్కా. ఒక్కరోజైనా మా మనసులు తరచి చూసావా, నీ మీద నాకు ఉన్న పిచ్చ ప్రేమకి ఏనాడైనా చూడాలనే ప్రయత్నించావా, నీతో కబుర్లు చెప్పాలని, ఆటలు ఆడాలని, నీ ఒడిలో నిద్రపోవాలని ఎన్నెన్ని కలలు కనేవాడినో తెలుసా, భయం వేస్తే నిన్ను పట్టుకుని పడుకోవాలని భయపడిన ప్రతిసారి నా పక్కన నిన్ను ఎన్ని వందల సార్లు వెతుక్కున్నానో నీకు తెలుసా, నీకు ఇవేమీ తెలియదు, బయట ఎవరు ఏది చేస్తే అది చేసేయాలి, ఎవరేం చెప్పినా అది మంచా చెడా అనే విచారించకూడదు, వినేసి అమలు చేసేయాలి, చూడు నీ మూర్ఖత్వంతో కొంపకే ఎసరు పెట్టింది అది, నీకిప్పుడు తృప్తిగా ఉందా, సంతోషం అంటే బయట తిరగటం పార్టీలంటూ జల్సాలు చేయటంలో లేదు, కుటుంబం అంతా కలిసి ఉంటే అది అసలైన సంతోషం. సాకేతిని చూడు, తన కళ్ళల్లో ఆ కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది, తనకు చిన్న బాధ వచ్చినా తనని అక్కును చేర్చుకునే అమ్మ ఉందే అనే భరోసా గుండెల నిండా ఉంది, అలాంటి భరోసా నాకుందా, ఏనాడైనా నువ్వు ఇచ్చావా, ఎన్నిసార్లు నీ తప్పుల్ని ఎత్తి చూపినా నీలో ఇసుమంత కూడా మార్పు రాలేదు, నిన్ను తక్కువ చేయాలని కాదు మేమన్నది, నువ్వు మారి మాకు దగ్గర అవుతావని, ఇక ఒకటే మార్పు, నీ జీవితం నీలాంటి తల్లులకు గుణపాఠం అని చెప్పాలి, అనుభవించు, నిన్ను చూస్తూ డాడ్ నేను ఏడుస్తాం, నీకు అదే కదా కావాలి అని కంట్లో నీళ్లు జలజలా కారిపోతుండగా గిర్రున వెనక్కి తిరిగి బయటకు వెళ్ళిపోయాడు జై. అందరి కళ్ళు వర్షించే నీటిదారలైపోయాయి. ఎంత బాధ గుండెలో దాచుకున్నాడు అనే ఆలోచనలో ఉండిపోయి జై వెళ్ళింది గ్రహించేలోపే తన కార్ గేట్ దాటేసింది. నిలబడిన చోటే జారిపోయింది నీరజ. గుండెల్ని పిండేసే బాధ ఆమెను బాధిస్తుండగా తట్టుకోలేక ఎగ ఊపిరి తీసుకుంటూ వసు అంటూ చేతిని చాపింది. నీరజ అంటూ పరుగున వెళ్ళింది వాసంతి. వెనకే అంతా వెళ్లారు. నా కొడుకుని చూసుకో వాసు, వాడికి నేను ఇవ్వలేని ప్రేమని ఇవ్వు ప్లీజ్. జై కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పినా కూడా నా పాపానికి నిష్కృతి లేదు వసు అంటూ ఏడ్చింది. సారథి, హాస్పిటల్కి తీసుకెళ్తే మంచిదేమో అంటూ కంగారుగా అంది వాసంతి. వద్దు, నా సారథికి నా వల్ల బ్యాడ్ నేమ్ రాకూడదు, నేను ఎక్కడికి రాను వసు అంటూ ఏడుస్తోంది నీరజ. నీరజ, నీకేమీ కాదు, ఎంత ఖర్చైనా నిన్ను బ్రతికించుకుంటామమ్మా అంటూ దగ్గరే కూర్చుంది సుభద్ర. ఆంటీ, ముందు బెడ్ మీదకి తీసుకెళ్దాం పదండి అని పైకి లేపి తీసుకువెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టారు. వసు, నాకో మాట ఇస్తావా అని చేతిని పట్టుకొని బేలగా చూస్తూ అడిగింది నీరజ. ఏంటో చెప్పు, చేస్తాను అంది ఆమె.
శారదని నువ్వు పెళ్లి చేసుకోవాలి వసు. జైకి తల్లిగా మారావు. అది శాశ్వతంగా ఉండాలి. తను నా వల్ల ఏ సుఖం సంతోషం పొందలేదు. అమృత కలశాన్ని కాళ్ళదన్నుకున్న నీచురాలిని నేను. నాలాంటిది మళ్ళీ పుట్టకూడదు వసు. ప్లీజ్ నాకు మాట ఇవ్వు. మా అత్తమ్మ నాకు అమ్మైనా కన్న తల్లిదండ్రులనే విస్మరించిన దాన్ని. ఆవిడ ప్రేమ ఆప్యాయత పొరలు కప్పిన నా కళ్ళకు ఎలా కనిపిస్తుంది? అందుకే ఆవిడ గద్దింపుని సాధింపు పెత్తనం వెళ్ళబోస్తోందని ఏడ్చాను. నన్ను క్షమించండి అత్తమ్మ అంటూ చేతులు ఎత్తి నమస్కరించింది నీరజ. నీరజ, అవన్నీ ఇప్పుడు ఎందుకమ్మా, నువ్వు బాగుపడితే చాలు, రెస్ట్ తీసుకో అని తన చీర చెంగుతో కళ్ళొత్తుకుంటూ వెళ్ళింది సుభద్ర. తాగటానికి ఏమైనా తెస్తాను అని బయటికి వెళ్ళింది మిథున. అంతలో డాక్టర్ రావడంతో బేబీ రా, డాక్టర్ గారు వచ్చారు అని పిలిచి రండి అంది. ఏమైంది మేడం, ఎవరికి బాగాలేదు అని అడిగాడు డాక్టర్. నాతో రండి అని రూంలోనికి తీసుకెళ్ళింది స్నిగ్ధ. ఐస్ ప్యాక్ కళ్ళ మీద పెట్టుకుని వత్తుకుంటున్నాడు వివేక్. సాకేత్, డాక్టర్ గారు వచ్చారు అని అంది స్నిగ్ధ. ఐస్ ప్యాక్ తీసి బెడ్ ఎడ్జ్కి ఆనుకొని కూర్చున్నాడు సాకేత్. కళ్ళను టెస్ట్ చేస్తూ ఏం పడింది, ఇంత రెడ్గా అయ్యాయి అని డ్రాప్స్ వేస్తూ అడిగాడు డాక్టర్. ఒక రోగిని కేర్ చేసే ప్రాసెస్లో వాడేదో పౌడర్ చిమ్మాడు. కొద్దిగా పడినా చాలా మంట పుడుతోంది డాక్టర్ అన్నాడు సాకేత్. అంటే కిల్లర్ లాంటివాడా అని అనుమానంగా ప్రశ్నించాడు డాక్టర్. ఎస్. హాస్పిటల్కి ఒకసారి రాగలరా? అక్కడైతే టెస్ట్ చేయడానికి వీలుంటుంది. అలక్ష్యం చేస్తే ఇబ్బంది పడాలి. వాడు ఎలాంటి కెమికల్ పౌడర్ యూజ్ చేశాడో తెలియాలి కదా అన్నాడు డాక్టర్. వస్తాం డాక్టర్ అని కంగారుగా చెప్పి, లే సాకేత్, ఇంకా ఉంటే ప్రాబ్లం అవుతుందేమో అని టెన్షన్గా ఉంది నాకు అంది స్నిగ్ధ. ఓకే పద అంటూ బెడ్ దిగాడు సాకేత్. డాక్టర్ ఎలా ఉంది అని కంగారుగా అడిగారు శారద గారు వచ్చి. టెస్టులు చేయాలి సార్, అప్పుడే ట్రీట్మెంట్ చేయగలను అన్నాడు. డాక్టర్ ప్లీజ్ ప్రాబ్లం అవ్వకుండా చూడండి అని స్నిగ్ధ. నేను వస్తాను పదా అన్నాడు సారథి. నేను మేనేజ్ చేసుకుంటాను అంకుల్, మీరు టెన్షన్ పడకండి అని ఇంట్లో వాళ్ళకి చెప్పి హాస్పిటల్కి బయలుదేరారు. మావయ్య గారు, జై ఎక్కడికి వెళ్ళాడో నాకు టెన్షన్గా ఉందండి, ఒకసారి ఫోన్ చేసి అడుగుతారా అంది మిథున. చేశానుమా, లిఫ్ట్ చేయడం లేదు అని నీరసంగా సోఫాలో కూర్చున్నారు. మీకు కాఫీ తీసుకొస్తాను అని. జై, వేర్ ఆర్ యూ? ఎందుకు నీ మౌనంతో నన్నింత కాల్చుతున్నావు అని మనసులో బాధపడుతూనే కిచెన్లోనికి వెళ్ళింది మిథున. కారు కోపంగా డ్రైవ్ చేస్తూ సర్రను దూసుకొని ఒక గేటు ముందు ఆగి హార్న్ కొట్టాడు జై. వాచ్మెన్ గేట్ ఓపెన్ చేసి జైని చూసి గుర్తుపట్టి గేట్ ఆశాంతం ఓపెన్ చేశాడు. రయ్యమని దూసుకెళ్లి పోర్టికోలో ఆగింది. డోర్ తీసుకొని కిందకి దిగి కాలితో తన్ని పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ లోపలికి వెళ్ళాడు. పండగ కావటంతో హాల్లో డెకరేషన్ చేయిస్తోంది ఆ ఇంటావిడ. జై కోపంగా ఆశా అంటూ విల్లా దద్దరిల్లేలా అరిచాడు. ఉలిక్కి పడగా ఆమె చేతిలో ఉన్న పువ్వుల పెళ్ళం నేల జారి తల తిప్పి చూసింది. ఆశా అంటూ అదే బేస్తూ అరిచాడు. బాబూ జై, నువ్వా రా అంటూ పిలిచింది. ఆశ ఉందా అని గంభీరంగా అడిగాడు. ఉంది బాబు, ఏమైనా పనా అని అనుమానంగా చూసింది. చాలా పనుంది దాంతో అని రెక్లెస్గా చెప్పాడు. నైట్ పార్టీకి ఫుల్ ఫాష్గా రెడీ అయ్యి బ్యాగ్ ఆడిస్తూ ఎదురుగా ఉన్న జైన్ చూసి నొసలు ముడిచింది వస్తున్న ఆశ. క్రోధం నిండిన కళ్ళతో ఆశను నిలువెల్లా తగలబెట్టేసేలా చూస్తున్నాడు. వాట్ ఏ సడన్ సర్ప్రైజ్ మిస్టర్ జయదేవ్, దారి తప్పి వచ్చినట్లున్నారు అని వ్యంగ్యంగా సాగదీస్తూ ఏంటి అంతలా వస్తున్నావు అంది ఆశ. నీకు షకీలా తెలుసా అని కోపంగా అడిగాడు. షకీలా? అదెవరు అని నిర్లక్ష్యంగా అడిగింది. అదెవరో తెలియకుండానే మా మామకి ఎక్కేసి దాన్ని మా ఇంటికి తోలేవా అని సీరియస్గా అడిగాడు జై. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్ జై, నేనెందుకు పంపిస్తాను, ఆర్ యు మ్యాడ్ అంటూ మొహం చిట్లించింది. అయితే నీకేం తెలియదంటావు అంతేనా? ఏమైంది బాబు అంది ఆశ తల్లి. షకీలా ఎవరు ఏంటి? ఆశ, ఇదంతా జరిగిన గొడవలు చాలవా అని కోపంగా అడిగింది ఆశా మదర్ వాణి. నీకేం తెలియదు మామ్, నువ్వెళ్ళి నీ పని చూసుకో అని గీరగా చెప్పింది. అవునవును, మీకేం తెలియదు ఆంటీ, దీనికైతే కొంపలు ఎలా కోల్చాలో ఎవరిని ఎలా చంపాలో బాగా తెలుసు. అవునా అంటూ కూల్గా అడుగుతూ అవునా కాదా చెప్పవే అంటూ పెళ్ళును చాచి దవడ మీద పీకాడు. దెబ్బకు ఫ్లోర్కి ఫ్రెంచ్ కిస్ ఇచ్చింది ఆశ. దగ్గరికి వెళ్ళి జుట్టు పట్టుకుని పైకి లేపి మా అమ్మ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని తనని మ్యానిపులేట్ చేసి ఈరోజు తన బాధకు కారణమైన నిన్నెలా చంపాలే అని కళ్ళ నుండి నిప్పులు చెరుగుతూ అడిగాడు. బాబూ జై అంటూ అడ్డం పడి నా బిడ్డని ఏం చేయకు, నీకు పుణ్యం ఉంటుంది అని లాగింది వాణి. మామ్ నువ్వు తప్పుకో అని అరిచి కోపంగా చూస్తూ జై, నన్నే కొడతావు కదూ, దీనికే నువ్వు పే చేస్తావు చూడు, మా డాడీ నిన్ను వదలడు అని బలుపుగా అంది. ఏం పే చేయాలే, ఎందుకు చేయాలి, నీ వెనక ఉండి ఇదంతా నడిపించింది ఎవరు అని రౌద్రంగా అడిగాడు.
నీకు పిచ్చెక్కింది జై, ఏవేవో మాట్లాడుతున్నావు. నాకే షకీలా తెలియదు, నేనేం చేయలేదు, నా వెనక ఎవరు ఉంటారు అని చేతి మీద కొట్టింది ఆశ. ఓ ఈజిట్, ఎవరూ లేరంటావు, నీకేం తెలియదు అంతేనా అని పాకెట్ నుండి తన ఫోన్ తీసి ఆన్ చేసి వీడియో ఓపెన్ చేసి ఇదొకసారి చూడు అని చూపించాడు. రెక్లెస్గా చూసేదల్లా షకీలా పరిస్థితి చూసి ఒళ్ళు గగురుపాటుకులోనే షివర్ అవుతూనే బ్యాక్ స్టెప్ వేస్తూ నో నో ఇదంతా అబద్ధం అంటూ పరుగు తీయబోయింది ఆశ. వేటాడే చిరుతలా జంప్ చేసి ఆమె మెడ తన చేతిలో చిక్కించుకుని ఎక్కడికే పారిపోతున్నావు అంటూ గాండ్రించి, నీ వెనుక ఉంది ఎవరు, ప్రవీణా లేక మోనా ఇన్వాల్వ్మెంట్ ఉందా, ఎందుకు చేశారు చెప్పు అంటూ కోడి మెడని తిప్పినట్లు తిప్పుతూ పక్కనే ఉన్న పిల్లర్ కేసి తల బాధేశాడు జై. ఆశ ఆర్తనాదాలతో ఆ ఇల్లు దద్దరిల్లింది. బాబూ జై, ఏదో తెలియక చేసింది, క్షమించు అంటూ తల్లి మనసు ఊరుకోలేక కాళ్ళ వేళ పడింది వాణి. తప్పుకోండి అంటూ అరిచాడు జై. ఆ గర్జింపుకు హడలిపోయి 4 అడుగులు వెనక్కి వేసింది వాణి. ఇదేమీ పిచ్చిది కాదు, పాలపళ్ళు ఓడని పాపాయి అంతకంటే కాదు, తెలియక చేయటానికి. క్రూయల్ మైండ్ ఉన్న ఆడది. ఇది బయట ఏం చేస్తుందో మీకు తెలుసా, ఎంతమందికి పక్కపరుస్తుందో, ఎందరిని ఎంటర్టైన్ చేస్తుందో మీకేమైనా తెలుసా? దీని పక్కన నేను చేరటం లేదని మదపిచ్చి ఎక్కి ఇలా నా ఫ్యామిలీని టార్గెట్ చేసింది. అబ్బో, దీని గురించి చెప్తే ఒక గ్రంథమే అవుతుంది. చాలా అని పచ్చి పచ్చిగా చెప్తూ దీని చెత్త అలవాట్ల గురించి నీ భర్తకు తెలుసు, అయినా ఖండించడు. ఇదెంత రోగంటే ఎందుకులే మీ ముందు చెప్పలేను అన్నాడు జై. చెవులు మూసేసుకుంది, ఇక వినలేను అన్నట్లు వాణి. రోషం పొంగుకు వచ్చి, నువ్వేదో పెద్ద సత్పురుషుడిలా ఎదవ బిల్డప్లు ఇవ్వకరా, నువ్వు మాకంటే రోగ్, అది తెలుసుకో అంటూ ఫైర్ అయింది ఆశ. నేను మగాడినే, నన్ను వేలెత్తి చూపించే రైట్స్ ఉన్నాయే నీకు అంటూ చెంపలు పేలగొట్టి, నిన్ను ఇలా కాదు, పద నిన్నేం చేయాలో నాకు బాగా తెలుసు అని రెక్క పుచ్చుకొని లాగాడు. లీవ్ మీ జై, చంపేస్తాను అని అంత తన్నినా బలుపు తగ్గక అరుస్తోంది. ఏంటే నిన్ను వదిలేది, మా అమ్మ చావు బతుకుల మధ్య ఉంటే ఇంత చేసి నిన్ను బతకనివ్వాలా అంటూ కాలెత్తి కడుపు మీద తన్నాడు జై. అమ్మా అంటూ పెద్దగా అరిచింది ఆశ. నీకు అమ్మ అని పిలిచే హక్కు లేదు, ఆడదానివే కాదు, అసలు నువ్వు మనిషివే కాదు అని దగ్గరికి వెళ్ళి, నీలాంటి ఆడదాని వల్లనే నేను ఇలా మారింది, ఎథిక్స్ లేని మీలాంటి వాళ్ళతో ఆడుకోవటం నాకు ఇష్టం, అందుకే మీ బాడీలతో బంతాట ఆడాను అంటూ బిగ్గరగా అరుస్తూ విచక్షణారహితంగా బాధేసి కొన ఊపిరితో వదిలి, నువ్వు చెప్పకపోయినా నాకు తెలిసే నీతో ఇదంతా చేయించింది మోనా, దాని చావు ఈ జై చేతిలోనే అని షూ కాల్తో పెడేయమని తన్నాడు. వాణి వైపు చూసి, ఇది ఇక్కడితో వదిలేయమని మీ భర్తతో చెప్పండి, రివెంజ్ అంటూ నా మీద కత్తి దూస్తే పాతాళానికి తొక్కేస్తాను, ఎవడెవడితోనో చేతులు కలిపి ఏదో ఊడపీకుతా అని ఊగుతున్నాడు, వాడితో చెప్పండి ఈ జయదేవ్ పట్టించుకోనంతసేపే వాడి ఆటలు, ఒక్కసారి బరిలోకి దిగానంటే మొత్తం తగలబెట్టేస్తాను అని డెడ్లీ వార్నింగ్ ఇచ్చి వేగంగా బయటికి వెళ్ళిపోయాడు. కింద పడి కోడిలా అరుస్తోంది ఊపిరి కూడా అందని ఆశ. అక్కడితో ఆశా చాప్టర్ క్లోజ్. నైట్ అయినా జై ఇంటికి రాకపోయేసరికి ఆందోళన పడుతూ పదే పదే ఫోన్ చేస్తోంది మిథున. ఒక్క కాల్కి కూడా రెస్పాండ్ అవ్వలేదు. కన్నీళ్లు కార్చేస్తూ ప్లీజ్ జై పికప్ అంటూ వెక్కుతుంటే, మిథు ఏంటమ్మా ఇది చిన్నపిల్లల అని కళ్ళు తుడిచారు శారద గారు. నాకు భయంగా ఉంది మావయ్య గారు, ఆవేశంతో ఏం చేస్తారో అని, వాడే విధ్వంసం చేసినా నేను ఉన్నా చూసుకోవటానికి, డోంట్ వర్రీ, వెళ్ళి రెస్ట్ తీసుకో అన్నారు శారద గారు. మౌనంగా రూమ్కి వెళ్ళింది మిథున. ఫామ్ హౌస్లో ఫుల్గా డ్రింక్ చేసి బెడ్ మీద పడి దొరులుతూ, ఐ విల్ కిల్ యూ మోనా, నువ్వెక్కడ దాక్కున్నా నిన్ను వదలను, కిల్ యూ బాస్టర్డ్ అని పలుకుతూనే వెక్కుతున్నాడు జై. మోనా డార్లింగ్కి భూమి మీద ఇంకా నూకలు ఉన్నట్లున్నాయి, అందుకే ఎస్కేప్ అయినట్లుంది. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.